మా ఫ్రెండ్ ఒకడు, రే నాకు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్, మైసూర్ వెళ్ళి బృందావన్ గార్డెన్స్ ఇవన్నీ చూడాలని చాలా కోరికగా ఉంది అన్నాడు. మరి కోరిక ఉంటే ఆలస్యం ఎందుకు, ఆఫీసుకి సెలవు పెట్టి చక్కగా ఒక వారం 10 రోజులు నువ్వు నీ భార్య వెళ్ళేసి రండి అన్నా. భలేవాడివే, ఆవిడనట్ట తీసుకుపోతాను, బోలెడు ఖర్చు అవుతుంది. మరి ఊరుకుంటుందిరా అన్నా. ఏం పర్వాలేదు, నేను వెళ్ళేవన్నీ చూసొస్తాను, ఆ బృందావన్ గార్డెన్స్ తాజ్మహల్ అవన్నీ ఎలా ఉన్నాయో నేను నీకు కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్తాను కదా అని మా ఆవిడని కన్విన్స్ చేశాలే అన్నాడు. ఓహో అన్నా. మనవాడు వెళ్ళాడు, ఒక వారం 10 రోజులు అన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి చేరాడు. వీడు ఎట్లా కన్విన్స్ చేస్తాడో చూద్దామని చెప్పి నేను కూడా వాడితో పాటు వెళ్ళా. ఆవిడని కూర్చోబెట్టి చెప్తున్నాను, ఆగ్రాలో తాజ్మహల్ ఉందే, పాలరాతితో కట్టారు, ఇటొకటి అటొకటి, మొత్తం 4 వైపులు 4 పిల్లర్సు, ఆ ముందు పక్కేమో ఇంత పొడుగ్గా ఉంటుందన్నమాట, అది కూడా పాలరాయి అని మొత్తం వర్ణిస్తున్నాడు. ఆ మైసూర్లో బృందావన్ గార్డెన్స్, అబ్బాబ్బాబ్బా ఎన్ని రకాల చెట్లే, ఎన్ని రకాల పూలు, ఇటేమో అన్ని గులాబీలు, ఇటేమో పచ్చబి అని మొత్తం చెప్తున్నాడు. ఆవిడ అట్లా గుడ్ల పగించి వింటూ ఉంది. మొత్తం పూర్తి చేశాడు. అర్థమైంది కదా, చూసావా ఎట్లా వర్ణించి చెప్పాను, నాకు బాగా ఆకలిస్తుంది, వెళ్ళి ఉప్మా తీసుకురా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళి ఉప్మా తెచ్చింది. తెచ్చి వీడి ముందు పెట్టి, ఉప్మా ఎంత బాగుంది అనుకుంటున్నారు, అదిరిపోయిందండి, ముఖ్యంగా జీడిపప్పు వేసి చేశాను కదా, ఆ జీడిపప్పు నూనెలో బాగా మాగిన తర్వాత భలే కరకరలాడుతుంది అనుకోండి. ఏమంటే ఉల్లిపాయ వేసి నిమ్మకాయ పిండి అదిరిపోతుందండి. అట్లా చూస్తున్నాడు. ఉండండి ఒక్క నిమిషం, తింటోంది. వచ్చి నీ దుంప దగ్గర నువ్వు తింటే నాకలెట్టా తీరుతుందే అన్నాడు. మీరు అవన్నీ చూసి వర్ణించి చెప్తే మరి నేను వెళ్ళి చూసినట్టే అన్నారుగా, నేను తింటే మీరు తిన్నట్టే అన్నది ఆవిడ. అదనమాట. మా ఫ్రెండ్కి క్యూరియాసిటీ చాలా ఎక్కువ. అదేదో సినిమాలో బాబు మోహన్ ఎందుకు ఏమిటి అలా అంటాడే, అలా అన్నీ తెలుసుకోవాలని వాడికి. ఒకరోజు రోడ్డు మీద మేమిద్దరం వెళ్తుంటే అక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్కి పైన 50 అడుగుల ఎత్తులో ఒక బోర్డు ఏదో రాసింది. ఇట్లా చూస్తే కనపడి చావటల్లా. అరే ఏంటో రాశారా అక్కడ అన్నాడు. ఏదో రాశారులే, మనకెందుకురా, అది పోదాం కదా అన్న. భలేవాడి, అన్నీ మనం తెలుసుకోవాలి, అక్కడ బోర్డు పెట్టాడు, అదేమిటో మనం తెలుసుకోవాలన్నాడు. ఎట్లా తెలుసుకుంటా, ఎక్కుతావానా? ఎక్కుతాను అన్నాడు. నెమ్మదిగా ఎక్కాడు. ఆ ఎక్కుతుంటే ఆ చేతులకి పెయింట్ అంటుకుంది. అరే ఇప్పుడే పెయింట్ వేసినట్టున్నారా, నీ చేతులకి పెయింట్ అంటుతుంది, పైగా కింద పడతావు జారుతుందని. భలేవాడివే, ఎందుకు ఏమిటి అలా తెలుసుకోవాల్సిందే అని చెప్పి నెమ్మదిగా ఎక్కాడు. ఎక్కి మొత్తానికి నేనేమో భయపడుతూ కింద నుంచున్నా, మొత్తానికి మనవాడు ఎక్కాడు. ఎక్కి ఆ బోర్డు చదివి నా వైపు చూశాడు. ఏం రాసిందిరా అన్న. ఈ స్తంభానికి ఇప్పుడే పెయింట్ వేసాము, జాగ్రత్త అని రాస్తుంది అన్నాడు. బోర్డు వాళ్ళు కింద పెట్టాలి కదా, అక్కడ పెట్టారు. వీడు అక్కడికి పోయి అది తెలుసుకున్నాడండి. ఎందుకు చెప్పండి ఈ తంట అంతా. ఒకసారి ఏం జరిగిందంటే, నిజంగా జరిగిన సంఘటన. మా ఫ్రెండు ఒక అసోసియేషన్ ఏదో పెట్టాడు, అది సాంఘిక సేవకు సంబంధించింది. దీనికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా మనకి సహాయం వస్తుంది అంటే నేను చెప్పాను. రాళ్లబండి కవితా ప్రసాద్ గారని ప్రస్తుతం కీర్తిశేషులు అయ్యారు, ఆయన ఉన్నారు రవీంద్ర భారతిలో, కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆయన హెడ్. నువ్వు వెళ్ళి ఆయన అడుగు, ఆయన ఏదన్నా సహాయం చేస్తాడు, మంచి వ్యక్తి అని చెప్పా. మనవాడు వెళ్ళాడు. వెళ్ళి కొంచెంసేపు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత, ఎరా పనైందే అన్న. ఏంట్రా పనేది, నువ్వేమో ఆయన మర్యాదస్తుడు మంచివాడు అని చెప్పనన్నావు, ఆయన నన్ను కొంత కోపంతో ఊగిపోతూ గెటౌట్ అన్నాడు. ఆయన బయటికి వెళ్ళండి ముందు అన్నాడు. అట్లా అనండి, ఆయన నాకు బాగా తెలుసు మర్యాదస్తుడు. అసలు ఏం జరిగింది అన్న. ఏం లేదు, ఇట్లా ఒక సమాజ సేవకు ఒకటి పెట్టానండి సంస్థ, మీరు ఏమైనా సాయం చేస్తారా అని చెప్పనంటే, చాలా బాగుంది బాబు మీరు పెట్టింది, నేను తప్పకుండా సహాయం చేస్తాను. అయితే నాదొక చిన్న కోరిక, నేను తెలుగు భాష ప్రేమికుడిగా మీరు ఏ కార్యక్రమం చేసినా మధ్యలో ఎప్పుడో ఒకసారి తెలుగు భాష అభివృద్ధికి ఏమేం చేయాలి దాని గురించి చర్చలు, ఉపన్యాసాలు అవి కూడా పెట్టండి. తెలుగు భాషా వ్యాప్తికి మీ వంతు ప్రయత్నం మీరు కనుక చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది, నేను సాయం చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు నేను, ఓకే సార్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, యు నీడ్ నాట్ టెల్ మీ, ఎస్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు అన్నాను. అంతే, కుర్చీలోంచి లేచి ముందు బయటకు వెళ్ళండి అన్నాడురా. వారిని దుంపదగా తెలుగు భాషని అభివృద్ధి చేస్తాను, అది మన కర్తవ్యం అని ఇంగ్లీష్లో చెప్తే ఎవడన్నా బయటకు వెళ్ళండి అనకుండా నీకు పూలదండేసి స్వాగతం చెప్తాడరా వేదవా అన్నానండి. అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దాంట్లో నుంచి కూడా హాస్యం వస్తుందని చెప్పడానికి ఈ జోక్ చెప్పాను అనమాట.
Like and subscribe Eagle Media Works.